ఇంతలా ఎండకు వచ్చాము. ఎక్కడికి పోయి వచ్చామంటే మేము ఒంగోలు పని మీద వచ్చి పోత ఇల్లు చూసుకొని పోదామని వచ్చాం. 20 రోజులు అయింది వచ్చి. ఆ రోజు చెట్టు అంతా శుభ్రం చేశాను, ఆ ఎండి తీసేసాను. మళ్ళీ కొంచెం వాన పట్టేది గట్టం వచ్చిందా. ఇక ఇల్లు అంటే ఎలా ఉందో చూద్దామండి. ఇల్లు ఎలా ఉందో సార్ చూద్దాం రండి. ముందు బండి లోపల పెడితే తర్వాత ఇల్లు చూపిస్తాం. ఇంకా తాళం తీపోయి ఇప్పుడు మా వారైతే లోపల తాళం తీశాడు. అమ్మని పలకరిద్దాం ఒకసారి. అమ్మ చనిపోయి కరెక్ట్గా 3 సంవత్సరాలు, రేపు 27వ తారీఖు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. పాము కోసం చూడండి, మా ఇంట్లో పాములు తిరుగుతుంది. వామ్మో, పాము కోసం చూడండి, పాములు తిరుగుతుంది ఇంట్లో. బల్లులు మొత్తం బల్లులు. అయ్యో నాయన ఆగయ్యా అంత నా ఎల్లగాకు. నేనే తిరుగుతా కానీ ఇదిగో బల్లి చూడండి ఎట్టబోతుందో, అన్ని బల్లులే. అబ్బో కదిలి పడేసేయి. ఇదిగో చూసారా బల్లి. ట్యూబ్ లైట్ వెనక సందు ఉంటుంది కదా, ఆ సందులోంచి వచ్చింది. ఇంతే, తలుపు తీస్తే చాలు బల్లులు చాలా ఉంటాయి. పాము కుసాలు, తొండలు, బల్లులు మొన్నే శుభ్రం చేసిపోయాం. మళ్ళా చూడట్టు వచ్చి మా అమ్మ దండం పెట్టుకుందాం. ఎక్కడున్నా నీ ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాడమ్మా. 3 సంవత్సరాలు చనిపోయి నీ ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఇక్కడ పారపడి ఉంటే చూస్తాను అనుకుంటాం. ఉన్నట్టు ఉంది. అమ్మ చనిపోయింది జూలై 27వ తారీఖు. ఇలా తారీఖు వచ్చి 23. ఇంకా 4 రోజులకి, ఆ రోజుకి మళ్ళీ రాను కుదిరితే లేదు. మళ్ళీ ఇలా పిలిపించుకుంది. మేము శుభ్రంగా చెప్పేసి వెళ్తాము పోయేటప్పుడు. అదే పిలిపించినట్టుంది మా అమ్మ. ఎక్కడన్నా మా అమ్మ ఆత్మశాంతి కలగాలని కోరుకున్నా. ఇల్లు చూద్దురండి ఎలా ఉందో ఒకసారి. ఇంటి పరిస్థితి ఈ షాప్ ఎక్కడ పెడతాం. ఇలా ఉందన్నమాట. వంటగది శుభ్రంగానే ఉంది. చూడండి ఇల్లు ఇక్కడ వంటగది శుభ్రంగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ వెనక ఆలు చిమ్ముకోవాలి. ఇక్కడ ఇదంతా శుభ్రం చేసుకోవాలి. మొన్న వచ్చినప్పుడు ఇదంతా శుభ్రం చేశా, ఎందుకంటే పురుగు పుట్ట వస్తాయని. మొన్న వచ్చినప్పుడు ఇదంతా చాలా వరకు శుభ్రం చేశాను. అంతవరకు కొంతవరకు మేలు. ఇంకా రేపు వచ్చినప్పుడు తగలేయాలి ఇదంతా చెత్త చేదారం అంతా. మునక్కాయ, చిన్న మునక్కాయ అండి. వదిలే నాయన, అలా చెట్టు మీద ఏ పాము ఉందో. మునక్కాయ. బాత్రూము, వెనక గది. ఈ గది కూడా ఒక రకంగానే ఉంది. చుమ్ముకోవాలి ఎప్పటికప్పుడు. బొల్లులు నీకు భయం ఉండదు కదా మా, ఎందుకు ఉలికి పడ్డా? నేను చూపిస్తా, చిమ్ముతా తీస్తా, వీడియో బొచ్చుకి ఎత్తేస్తా. ఎంత చిమ్మినా పడేది కదా. నేను అన్నా నువ్వు ఊరుకో కదా, చిమ్ముతూనే ఉంటావు. చిమ్ముతూనే ఉంటాము, శుభ్రం చేస్తూనే ఉంటాం. ఇంతలో పాము పోయింది ఆ ఖాళీ స్థలంలో. మళ్ళీ శుభ్రం చేస్తే రావు అని అంటావు. వచ్చినప్పుడల్లా శుభ్రం చేసి పోతూనే ఉన్నావు. ఇంతలో పాము. అది మా అమ్మ ఆత్మలేవే. ఏమో నాయన, నాకు భయం పడుతుంది అటు పక్క. అది మా అమ్మ ఆత్మ. భలే చెప్పావే. ఇక్కడ నీకు కాసేపు కూడా ఉంటాను ఇష్టం ఉండదు. ఇష్టం. ఇప్పుడు దాకా హాలు పంచా జిమ్మింది. ఎవరు జిమ్మారు? నువ్వు జిమ్మావా? హాలు పంచా అదంతా ఏంది మరి? కావాలని చెప్తా, అబద్ధం ఆడతావు నువ్వు నిలువునా. నేనేమన్నా మాట్లాడితేనేమో నా గొంతు పెద్దది, గయ్యాలు గొంతు వేసుకొని అరిసానంటావు. శుభ్రంగా చిమ్ముకోవాలి. మా అమ్మ చచ్చిపోయి 3 సంవత్సరాలు బాధ పెడతాం ఆత్మ. చిమ్ముతున్నాం కదమ్మా వచ్చినప్పుడల్లా. ఎందుకు ఏమన్నా అశుభ్రంగా ఏమన్నా ఉంచామా? బల్లులు వచ్చేదానికి మనం ఏం చేస్తాం, పాములు వచ్చేదానికి మనం ఏం చేస్తాము? అవి మనం ఎంత శుభ్రం చేసినా మనుషులు లేకపోతే ఏంటంటే వస్తాయి. సన్న దోవ.
ఓమా ఎండలో జర్నీ చేసి వచ్చినాము, మళ్ళీ ఎండలో ఈ పని ఎందుకు అయ్యా నీకు? ఇక్కడికి వస్తే ఏం చేయకూడదు అనుకుంటా, కానీ ఏడేమో వచ్చిన తర్వాత శుభ్రంగానే ఉంది కదా బయట. యాడుంది యాడుంది ఏంది? ఎంత శుభ్రం చేసినా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఇంత ఎత్తుని పేరుకుంటుంది. వచ్చిన కనీసం ఒక నెలన్నా శుభ్రం చేయకుండా అంటే ఉండవు. 10 రోజులకోసారి చేసిన అదే చెత్త, మళ్ళీ నెలకోసారి చేసినా అదే పిచ్చి మొక్కలు. శుభ్రం చేసుకోవాలి. అసలు ఎండ చూడు ఎట్టుందో. ఎండ తప్పదు కదా, ఇది చేస్తుంది. నేనేం చేశానంటే ఇక్కడ ఇదిగో ఇక్కడ అరుగు మీద ఇట్లా నిలబడుకొని ఇట్లా చూస్తున్నానా, అదిగో అక్కడ సపోటా చెట్టు అవతల అదే ఎండిపోయిన చెత్తకి యువతలుగా కొంచెం ఏడు నుంచి సర పోయింది. ఈ పైపు కాడి నుంచి జర పోయింది, ఆడికి పోయింది పాము. నేను ఇంకా అంతన భయపడి మా వారిని పిలిస్తే వచ్చి పాము లేదేం లేదని అది అలాంటి చెత్త బీకి అది గొప్ప వేశాడు. పాము ఉన్నా కానీ అసలు భయం లెక్క లేకుండా అంతన పోయి చెత్త అంతా బీగుతున్నాడు. మొన్నేమో ఆ మునగ చెట్టు మీద చెట్టు పసికిరి పాము, ఇవాళ పసికిరి పాము కాదు చెట్టిరిగి పాము. ఆ చెట్టిరిగి పాము డేంజర్ పాము. అసలు తెలిసినామా నీకు? అసలు నీకు అది తెలుసా తెలియదా చెప్పు ముందు. నిజంగా తెలిసిన ఆ చెట్టిరిగి పాము అది తోటలో ఉన్నప్పుడు తాత మీద పగబట్టి ఇంకా అంతను ఆడికి పోతా వెనకెత్తను పోయింది తెలిసిన. ఇంకా అంతను తాత కాపేసుకొని అంతన పైన నువ్వు కాదు, నువ్వు ఆడు కొట్టావు, తాత కూడా ఒకడు కొట్టాడు, నువ్వు లేవు అప్పుడు షాప్ కడి పనికి వెళ్ళావు. పనికి వెళ్తే ఇంకా నేను ఆ కాలువ దగ్గర కూర్చొని అంట్లు కడుక్కుంటుంటే ఆ పైన ఇట్ట మోరెత్తుకొని చూస్తుంది. కొమ్మ ఏమో చూసిన తాత, అమ్మే నువ్వు అంత దూరం నుంచి నన్ను చిన్నగా పిలిచి నువ్వు లేమే అని చెప్పి లేపి ఇంకా అంతనా ఏం తాత అంటే ఏం లేదులే నువ్వు సైలెంట్గా పక్కవ పని ఒక్క ఏటికి కింద పడింది అంత నా కొమ్మ మీద పాము. అదే కదా, పాములు చంపకూడదు అంటారు, కానీ మనకి హాని కలిగించే ఏనా తప్పదు మన ప్రాణం కాపాడుకోవాలంటే. ఎప్పుడు నేను అసలు పోయినసారి అంతకుముందు ఎప్పుడు చూడలేదు, కానీ పాములు మొన్న వచ్చినప్పుడు పసికిరి పాము ఇంతలా పాము కనిపించింది, బాగా బారెడ పొడుగు పాము. ఇవాళేమో చెట్టు ఇరిగి పాము, దాదాపు మీటర్ పొడవు ఉంటుంది అది కానీ తెలుసా. నువ్వేమో అంత నా పాము ఉండే కాడికే పోయి మొక్కలు బీగుతున్నావు. శుభ్రం అంటావు, పాము ఉందంటే శుభ్రం అంటావేంది నువ్వు? కొద్దిగానే ఆలోచన లేకుండా అసలు అది వెళ్ళిపోద్దిలే పక్కకి, మనుషుల కన్నా పాములు ప్రమాదం కాదు. నీకెన్ని చెప్పినా అర్థం కాదు, నీకు చెప్పడం వేస్ట్. నేను అవును ఈసారి వచ్చి పీకి కాలు పెడితే సరిపోద్దిగా. నువ్వు ఎన్నిసార్లు పీకి ఎక్కువ వేసి ఎండ కాలు పెట్టినా మరుగు కాకుండా ఉంటుందా చెప్పు. అదిగో మళ్ళా ఇంకో తులసమ్మ మొలిసింది చూడు చూడు, అదిగో పక్కన పేగ్గా వదిలేసి మళ్ళా నీ తులసి మొక్కలు ఎన్ని మొలుతాయని. తులసి మొక్క అయితే మాత్రం బాగా వచ్చింది అసలు. కింద ఇంకో తులసమ్మ చెట్టు కూడా వచ్చింది మంచి. అసలు వాసన అంత దూరాన్ని ఉంటే మంచి వాసన వస్తుంది. అయ్యే ఇంక చాలే నాయన చిమ్మిన కాడికి. నేనేమన్నా మాట్లాడితే ఇంక నన్ను ఏమని తిడతారు, ఎందుకంటే నీకు ఇడికి రావడం ఇష్టం ఉండదు, ఇడికి వచ్చినాంచి ముఖం నల్లగా పెట్టుకొని ఉంటావని. ఏం చెప్తానంటే వీడికి వచ్చేటప్పుడు ఏమన్నీ మాయ మాటలు చెప్తాడు, వీడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ మాటలన్నీ పక్కన పెడతాడు, అన్నీ మాయ మాటలే. నీ మాటలు అసలు నమ్మను నేను, ఇంకా అసలు నమ్మను, వీడికి వస్తే అసలు నమ్మను. ఇంక చెప్పుకోయ్యా నువ్వు ఏందో. ఒంగోలు ఒక పని మీద వచ్చాము, ఆ పని ఏంటంటే రెండో వీడియోలో చెప్తా, తర్వాత వీడియోలో వచ్చి నా పని చేసేది ఈ పని. ఈ రాధా మనోహరం చెట్టు మాత్రం మళ్ళీ బయట పక్క కాలంలో మలిచింది, మళ్ళీ ఇంకా అటు పక్క మలిచింది. ఇంక వెళ్ళకపోతా ఉంటుంది ఈ చెట్టు అయితే మాత్రం. అసలు ఏర్లతో సహా మీకేస్తే సరిపోద్ది కదా. ఏర్లు పోయినట్టుంది మా ఏర్లే, ఆ పక్క గోడ మటుకి ఏర్లు బాకీ వచ్చినట్టుంది ఆ మొక్క బయట. అదే నేను అనేది, ఇత్తనాలు ఏమన్నా వీటికి ఇత్తనాలు ఏమన్నా వచ్చి మొలిచిందేమో. ఇంకా పక్కకు సాలు కానీ ఇప్పుడు మళ్ళీ తిడతారు, నన్ను తిడతారు. నువ్వే మీ ఆవిడ ఏం చేస్తుంది, నువ్వు జిమ్ముతున్నావు, నువ్వు జిమ్మడానికి పోయింది, మీ ఆవిడ చేయించి చేత కదా అని. మళ్ళా నాకు కాళ్ళు బాగలేవండి, కాళ్ళు నొప్పులు కావండి, నేను హాలు పంచ
ఇది ఈ ఫోర్త్కి జుమ్మాను. మా వారు ఏంటంటే వెనక వంటకది అదే దాన్ని ఏమంటారు వరండా జిమ్మాడు, ఇంకా బయట జిమ్ముతున్నాడు. నేను జిమ్మలేక వదిలేసిన, అది సంగతి. అసలు ఈ చెట్లు ఈ పూలు ఏంటి తెలిసిన మా నీకు? అసలు ఈ పూలు ఏంటి తెలిసిన? ఆ పూలు తెలీదా? నేను చెప్తా విను. ఈ పూలు ఎట్లా పోస్తాయి అంటే మామూలుగా అస్సలు ఉయ్యవు తెలిసిన. ఈ పూలు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మాత్రమే పోస్తాయి లిల్లీ పూలులాగా. ఉరుములకి మెరుపులకి పూసే పూలు ఇవి. ఇంకోటి అదిగో అక్కడ ఏదో ఒక పువ్వు చెట్టు ఉంది. అసలు మొత్తం అప్పుడైతే అదేదో పెద్ద ఆకుల చెట్టు ఒకటి ఉండేది, అది ఫోటోలో ఉన్నాయి కానీ పోయింది ఆ చెట్టు. భలే ఉండేది అసలు. అరటి చెట్లు పెద్ద ఎన్ని కొట్టేసినాం. ఇంకా మళ్ళీ పిలకలు చూడు ఎన్ని పిలకలు పెట్టినాయి మా అసలు చూడు ఓయమ్మ లెక్కే లేదు, మొత్తం పిలకలే. పెద్ద అంటే ఇంక ఆడ మరుగైపోతుందని పెద్ద చెట్లు కొట్టేసి ఇంక అంతటితో పోతాయని చూస్తే అవి పోగా ఆ మోవులోంచి వచ్చింది పిలక. ఈ మొక్కలు ఆ కొట్టేసిన మోవులోంచి అరటి చెట్లు వచ్చినాయి. ఇదండి ఇవాళ వీడియో. నాకైతే కాలు కింద పెట్టాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే పాముని చూసినా కాబట్టి. నేను ఏం చూపిస్తా, నువ్వేమైనా మాట్లాడతావా మాట్లాడు. నేను మాట్లాడితే మళ్ళీ నేను గయ్యాలి గంగమ్మని అంటారు నన్నేమో. మీ ఆవిడ నోరేసుకొని పైన పడుతుంది నీ మీద అంటారు. కానీ నా వాయిస్ ఇంతేనండి, నన్ను మాత్రం ఎవరు కామెంట్ పెట్టకండి. నా మాట తీరిది. ఇంకా రాయ్యా నాయన. శుభ్రంగా చిమ్మటం అయిపోయింది. ఇంకా గొంతులో ఇటు తిరిగి ఒక చీపురు కట్టతో ఫోటో తీస్తా చూద్దాం. ఇంట్లో బా, ఇంకా గొంతులో లేదేం లేదు. ఈ గొంతు ఈసారి శుభ్రం చేయాలి. ఈసారి వచ్చినప్పుడు చేస్తా. అంత పెళ్ళిసాకే ఈసారి ఈ గొంది ఆ పక్క తగలేసిన పెట్టుకుంటా. పెళ్ళిసాకు మొత్తం పెళ్ళిసాకు వచ్చేసింది. మాకైతే నిజంగా ఈ పిచ్చి మొక్కలు బేకడానికే మాకు ఇక్కడికి వస్తే ఏదో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. అమ్మో ఇదిగో నేను ఈ ఫోర్టుకో ఈ పంచ ఆ హాలు చిమ్మా. ఇంక నువ్వు మాట్లాడు ఇంకా ఆపేస్తా. ఇది ఇంకా నేను ఈ ఫ్యాన్ కూడా పని చేయకపోతే ఇక్కడ ప్లగ్ పెట్టా, ఆల్టర్నేటర్గా సెట్ చేశాను అనమాట. ఫ్యాను ఆ బోర్డు పని చేయట్లేదు, అందుకని ఆల్టర్నేటర్గా అటు పోయి లాగి మొత్తం పనిచేస్తాడు చేశాను అనమాట. ఇప్పుడు మా అమ్మాయి హ్యాపీ. 27 తారీఖు ఇక్కడికి రాలేము. 27 తారీఖు చనిపోయి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకనే మొన్న ఒకసారి చిల్లు శుభ్రం చేసేది. ఈ రోజు ఇల్లంతా శుభ్రంగా చిమ్మాను. చూపించావా? చూపించాను. అంతా శుభ్రంగా చిమ్మాను అనమాట. ఇంకా మా అమ్మకి ఏ బాధ లేకుండా ఆమె కోరిక అనమాట, ఇల్లు నీట్గా. ఆమె బాగా లేకపోయినా ఎప్పుడు నీట్గా చిమ్ముకుంటుంది. అంతలా బాగా లేకుండా కూడా ఇల్లు బాగా చేసుకుంటుంది ఆమె. అందుకని ఇల్లు అయితే చిమ్మడం జరిగింది. ఇది ఈరోజు మేము ఒంగోలు పని మీద వచ్చి దారిలో పోతా ఒకసారి అమ్మకు పలకరించిపోదాం ఇచ్చాం. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.